హల్లెలూయా చెప్పండి రెండు చేసేది. మనం ముందే ప్రిపేర్ అయ్యాం. అందుకే కదా నేను చెబుతుంది ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సైతము నీవు బ్రతికుండి దేవుని పని చెయ్యున్నట్లు నీవు అన్ని విధముల ఆయనకే నీ హృదయాన్ని కనెక్ట్ చేసుకో. అది నేను చెప్తాను. ఇంకప్పుడు ఇక గొడవ ఉండదు. ఏ ఓల్డేజ్ హోమ్లైనా హాయిగా బతికేయచ్చు దేవుని సేవ చేసుకుంటా. అందుకోసమే కదా ఓల్డేజ్ హోమ్లు కూడా దేవుడు ఏర్పాటు చేసింది. అర్థమైందా? పాపం అమ్మలు కూడా సహించలేకనే వచ్చి కూర్చున్నారు ఆడ. దాచిపెట్టి వాడికి ఇచ్చి బతకండి పోండి అనే చెప్పిద్ది, కానీ ఉండలేదు వాళ్ళ దగ్గర. ఏకాకిం చేసిన అమ్మని తీసుకెళ్ళి అక్కడ పడేసిన, అమ్మ నా కోసం ఆలోచిస్తుందని వాడు ఆలోచించడు, ఆమె ఆలోచించదు. ఎవరు కూతురు కానీ కొడుకు కానీ అమ్మ నుంచి సచ్చేదాకా వచ్చే ఫలం పొందటమే తప్ప అమ్మ కొరకు నేనేం చేశాను, అమ్మని ఎంతవరకు నేను ఆదరించానని ఆలోచించే పిల్లలు ఎందరు? ఒకవేళ నీ వట్టి బిడ్డవై ఉంటే నీ జన్మధన్యం. నా తండ్రి నిన్నే కాదు నీ తరతరములను ఆశీర్వదిస్తాడు. సచ్చిందాక జలగలాగినట్టు రక్తం లాగటమేనా? ముసలితనం వచ్చి పింఛను పొందితే ఆ పింఛను కూడా లాగే పనేనా? మరి నువ్వేం చేసావు కొడుక, నువ్వేం చేసావు కూతురా, అమ్మకి నాన్నకి? సరేలే, అందులో పోతే మనం బయట రాలేము. ఇప్పుడు ఓ పెద్ద మ్యాటర్ అది. అర్థమైందా? ఊరక చూసాయిగా అందిస్తాం, చెప్పినా వినకుండా మిడివేళకి ఊరేగితే రేపు వాళ్ళకే కనపడేది. అప్పుడు రోజు నన్ను తలుచుకుంటారా, మా నాయన చెబుతానే ఉన్నాడు అప్పటి నుంచి. కాబట్టి జాగ్రత్త నాన్న. అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోమంటే తెలుసా, అన్ని లైన్లో ఉన్నప్పుడు ఏసై కనెక్ట్ అయ్యావు అనుకో, మెంటల్గా ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నావు అనుకో, సన్నివేశాలు ఎదురైనప్పుడు కొంచెం అట్లా బాధ అనిపిస్తుంది. ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నావు కనుక ముందే అనుకున్నా బానే బానే ఆయన చాలు. తన వారెవరు లేని తెరువరికి హితుడవు నీవే యేసు ప్రభో. తన వారెవరు లేని తెరువరికి. మన గోపిక కూడా అయిపోయింది. చెప్పి గుర్తున్నాయి కదా, సీరియస్గా తీసుకున్నారు కదా. అందుకని అన్నీ బాగున్నప్పుడు విర్రవేకండి. నువ్వు లైన్లో ఉన్నప్పుడు కూడా దీనుడివిగా దీనురాలాగే ఉండవు. సాగుతుందని సాగించవాకు. అంటే పడుతున్నారు ఇప్పుడు నేను పెత్తనం చేస్తున్నానని అనవాకు. పెడితే తింటారు కానీ అంటే పడరు. గుర్తుపెట్టుకొని నీకు దరివేసేటప్పుడు వేస్తారు. కాబట్టి ఓవర్ యాక్షన్ చేయొద్దని ముసలి వాళ్ళకి, కుర్రవాళ్ళకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చెబుతున్నా. అర్థమైందా? రైట్. నువ్వు మంచిగా ఉన్నా సరే నమ్మకం లేదు, నువ్వు బాగా చూసినా నమ్మకం లేదు. కాబట్టి నేను అంటున్నాను, దేవునితో ప్రభువుతో లోతైన అనుబంధము, ప్రభువుతో లోతైన సాంగత్యం అనగా స్నేహము కలిగి ఉండు. ఎప్పటికీ గుర్తుపెట్టుకు, అందరూ నీ చుట్టూ ఉన్నా సరే నువ్వు దేవునితో చెప్పాలి, నేను ఒంటరిని. ఎంతమందికి అర్థమైంది నాయన నేను చెప్పేది? నేనేమన్నా బాధ పెడుతున్నానా మిమ్మల్ని?